అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం యావత్ ప్రపంచాన్నే కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది యూకే జాతీయులు, 7 పోర్చుగల్ పౌరులు, కెనడా ఒక్కరు ఉన్నారు. ప్రమాదంతో బోయింగ్ విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం పైన కూలడంతో వైద్య విద్యార్థులు పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 24 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. కానీ ఈ సంఖ్య 75గా ఉందని తాజా ప్రచారం సాగుతోంది. 50 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. భారత్లో అత్యంత ఘోరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 265 మందికి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో 12 మంది క్యూ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు, మొత్తం 242 మంది ఉండగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇక విమానం బీజే మెడికల్ హాస్టల్ భవనం పైన కూలడంతో కొంతమంది మెడికోలు మరణించారు. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన 11 ఏళ్ల ఎయిర్ ఇండియా విమానం 787 డ్రీమ్ లైనర్ కేవలం 425 అడుగులు ఎగిరి తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత 30 సెకండ్లలోనే భయంకరమైన దృశ్యాలతో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా ప్రమాద స్వస్థలిని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్న ప్రధాని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి దృశ్యాలు చూసి ప్రధాని చలించిపోయారు.